చెప్పండి మాస్టర్. అంటే ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు లొకేషన్ కానీ నేను ముందు చెప్పినట్లు చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ లుక్ చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. మీరు ఫస్ట్ టైమ్ ఆ లుక్ చూసినప్పుడు మీరేమనుకున్నారు? నాకు కూడా పిచ్చిలేసిపోయింది యాక్చువల్‌గా క్రేజీ అది. కంప్లీట్‌లీ శ్రీకాంత్ అన్న మ్యాడ్‌నెస్ అది. అవునవును. అవును. ఆయన ఆయన విషన్ అది. ఆయన ఏం చేసినా దాంట్లో ఏదైనా ఒక కొత్తదనాన్ని తీసుకురావాలన్న ఒక ఏదో ఉంటది. ఆయనకి ఎప్పుడూ అది ఉంటది. సో, అలాగే ఈ క్యారెక్టర్‌ని, ఈ వరల్డ్‌ని ఆయన బిల్డ్ చేశారు. సో, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక వరల్డ్‌లో నేను కూడా ఒక చిన్న పార్ట్‌గా ఉన్నానన్నది నాకు చాలా మేజర్ పార్ట్ మాస్టర్. చిన్న పార్ట్. యాహ్! నిజం. సో, ఈ ఒక్క సాంగ్ డాన్స్ నెంబర్ మేము చూసాం. ఇంకా ఈ మూవీలో ఏమన్నా ఇలాంటి సాంగ్సే ఉన్నాయా మీరు యాహ్! చేసినవి కొరియోగ్రాఫ్? ఉంటది. అది కూడా వస్తది. ఫర్దర్ ఇంకా షూట్స్ ఉన్నాయి. అది కూడా హ్మ్. వస్తది. ఇప్పటికి ఇదొకటి షూట్ చేశాము. ఓకే. అండ్ యూజువల్‌గా మూవీస్‌లో హీరోస్‌కి సాంగ్స్ ఉండటం, హీరోస్ చేయడం కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇందులో హీరోయిన్ కూడా డాన్స్ చేసింది అని టాక్ ఉంది. ఇస్ దట్ ట్రూ? డిడ్ యూ కొరియోగ్రాఫ్ ఫర్ హర్ టూ? లేదు. ఇప్పటిదాకా లేదు. ఓకే. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఓహ్! అది మూవీలోనే ఇదేంటి మీరు సర్ప్రైజా? సస్పెన్సా మాకు? అట్లా ఏం లేదు. అవన్నీ మనం మూవీలోనే చూసి లేదంటే ఒక్కొక్క అప్డేట్ వస్తున్నప్పుడు చూసి ఇప్పుడు ఈ సాంగ్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత ఒక ఎక్సైట్‌మెంట్ ఉంది కదా! హ్మ్. సో, హ్మ్. అవన్నీ ఏదైనా మనకు ఆ అవుట్‌పుట్ బయటకొస్తున్నప్పుడు దాంతోనే వి ఆల్ ఎంజాయ్. నేను ఓకే. గూడా. ఓకే. మేము కూడా ఎంజాయ్ యాహ్! చేయడానికి రెడీగా ఉంటాం అలానే. యాహ్! సో, మాస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీకి మీరెలా వచ్చారు అంటే ఏం చెప్తారు? యాహ్! దాదాపు ఒక 11 ఇయర్స్ జర్నీ. హుహు. ఆహ్, డాన్సర్ అవ్వాలని ఊరు నుంచి చాలామంది హిస్టరీ ఉంటది కదా సినిమాలో. అట్లా సినిమాకి రావాలని చెన్నై వచ్చిన అబ్బాయి. ఒక విలేజ్ నుంచి చెన్నై వచ్చిన అబ్బాయి. వచ్చి అక్కడ యూనియన్‌లో ఆహ్, ఆడిషన్ జరిగి దాంట్లో సెలెక్ట్ అయ్యి ఒక డాన్సర్‌గా సెలెక్ట్ అయ్యాము. అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయింది 2014 నుంచే. సో, అక్కడి నుంచి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర ఆయన దగ్గర ఆయన కొంచెం మన టాలెంట్ చూసి ఓకే. ఈ తర్వాత నాతో జర్నీ చెయ్యి నువ్వు అని చెప్పారు. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ డాన్సర్‌గా చేశాను. తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అయ్యాను. అక్కడి నుంచి ఒక 8 ఇయర్స్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కొరియోగ్రాఫర్‌గా ఉన్నాను. యెస్. సో, 'ప్రేమ్ రక్షిత్' గారంటే చాలా సాంగ్స్ చేశారు. యాహ్! మీకు ఫేవరెట్ ఏంటి మాస్టర్? మీరు కొరియోగ్రాఫ్ చేసింది 'ప్రేమ్ రక్షిత్' గారు ఉన్నది? మాస్టర్‌తో నేను లేకున్నప్పుడు కొరియోగ్రఫీ చేసిందిలో 'నాచోరే నాచోరే.' 'నాచురే'. నేను హ్మ్. ఉన్నప్పుడు కొరియోగ్రఫీ చేసిందిలో 'మనోహరి' సాంగ్. ఓకే. యాహ్! 'మనోహరి', 'మనోహరి.' 'బాహుబలిలో' ఆ! అమ్మా! వన్ యాహ్! ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ నంబర్. కొరియోగ్రఫీ. యెస్. యాహ్! యెస్. సో, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గ్రాఫ్ ఉంటుంది. మీది ఇప్పుడు ఇలా చెప్పారు. మీరెప్పుడూ రియాలిటీ షోస్‌కి వెళ్ళాలి అని కానీ, లేదంటే ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైమ్ అని చెప్పేసి మీరు డీమోటివేట్ అయిన క్షణాలేమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేదు. హ్మ్. బికాస్ ఐ లవ్ దిస్. ఇది జాబ్ అని కూడా చెప్పను. ఇది నా లైఫ్ అంతే. హ్మ్. నాకు నచ్చి దీని లోపల వచ్చాను. సో, ఈ 11 ఇయర్స్‌లో మనం చూసిన అన్నివి కూడా నేను ఎప్పుడు కష్టమని కూడా మాక్సిమం చెప్పను. ఇట్స్ ఎ జర్నీ. మనం నేర్చుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఎప్పుడూ మన లైఫ్‌లో మనం నచ్చింది ఒకటి చేస్తున్నామంటే దాంట్లో ఎన్ని కష్టం వచ్చినా లేదంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఒడిదుడుకులున్నా ఏమున్నా వెళ్తాము. హ్మ్. మనం దాన్ని పట్టించుకుంటే ఇంకా కుదరదు. ఇప్పుడు అలా నేను ఒక్క క్షణం అనుకోని ఉంటే ఇప్పుడిక్కడ ఉండను నేను. అది అలా అనుకోలేదు. ఎందుకంటే అది నాకు నచ్చుతది కాబట్టి. దాంట్లో ఎన్ని ఉన్నా మనం దాన్ని ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మీరు అందరిని చూస్తున్నాం. మీరు మన గురించి కొంచెం ఏదో మాట్లాడుతున్నారంటే అవి అదే యాహ్!